కోతులకి మేతలు వేసి ఆ తర్వాత కోతులను మేము అలవాటు చేసే విధానం. మా మేస్త్రి బోన్లో ఉన్నప్పుడే మేతలు వేస్తుండగా ప్రతి ఒక్క కోతి ఆయన వెంబడి బోన్లో చూడండి. ఇట్లా ప్రతి ఒక్క కోతిని మేము ఈ విధంగా జాలిలో పుట్నాలు, పల్లికాయలు, మొక్కజొన్నలు వాటికి ఏమేమి అవసరం ఉందో మేతలన్నిటినీ బోన్లో జాలిలో వేయడం జరుగుతుంది. మీరు చూస్తుంటారు కదండి, ఆయన వెళ్ళుచుండగా ఆయన వెంబడి ఎన్ని కోతులు వెళ్ళుచున్నాయో మీరు చూడండి. మీ ఊర్లో కోతుల సమస్య ఉంటే మాకు కాల్ చేయండి, మేము కోతులను పడుతాము. చూస్తుండగానే కనీసంలో 120-100 కోతులు మేము ఈ విధంగా అన్ని కోతులు బోన్లో ఒకదాని తర్వాత ఒకటి అట్లా గుంపుగా వెళుతాయి. మీరు చూస్తుండగానే మీ కాళ్ళ ఎదుటగానే మేము లాక్ అనేది లాగడం జరుగుతుంది. కోతులకి ఎటువంటి అపాయం కానీ, హాని కానీ, మత్తు కానీ పడడం కానీ ఎటువంటి చేయడం జరగదండి. కోతులను మేము సురక్షితంగా పట్టడం జరుగుతుంది. చూడండి, అన్ని బోన్ల మీద నుంచి ఇతల దిక్కు నుంచి అన్ని ఒకే దిక్కున వెళ్ళుచున్న కోతులన్నీ. చూడండి, పైన నుంచి చూస్తున్నాయి, కింద నుంచి ఇవన్నీ డేంజర్ కోతులు అండి. ఇది చివరి దాకా ఈ వీడియో చూడండి, మీరు ఎంత డేంజర్ కోతులో మీకే తెలుస్తుంది. మనుషుల మీద పడి పిల్లలను, పెద్దలను, పంటని అన్నిటినీ పండించకుండా చేస్తున్నారండి. ఇప్పుడు చూసినా కనీసం లేకపోయినా ఒక 70 దాకా లోపల పోయి ఉంటుంది అని అంచనా అండి మాది. చూడండి, మీరు చూస్తుండగానే మేము ఇప్పుడు లాక్ అనేది వేయడం జరుగుతుంది. అన్ని కోతులు బయట పోతున్నాయి కదా, చివరిలో ఈ చివరిలో కోతులు. ఇప్పుడు చూడండి, లాక్ వేయడం జరుగుతుంది. లాక్ వేసేసినాం, కోతులు బందీగా ఉన్నాయండి. చూసారు కదా, ఒక్క లాక్తోనే మనము 70-80 మినిమం పడి ఉంటాయండి. కౌంట్ చేసేకి లాస్ట్లో కౌంట్ చేస్తాం అది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు వాటిని పట్టినాం కాబట్టి బయట ఉన్న కోతులు మా మీదకి ఎట్లా కరవడానికి వస్తుందో మీరు చూస్తుండండి. ఎంత డేంజర్ కోతి చూడండి. ఈ కోతి చూడండి ఎంత డేంజర్ ఉందో, మీదకి వస్తుంది. అవతల గుంపులుగా వస్తున్నాయి మా మీదకి. మా టీం మెంబర్ మీదకి ఎంత గుంపులుగా వస్తున్నాయో చూడండి. కొంచెం మేము కన్ఫ్యూజన్ అయితే మాకు చాలా కోతులలో మాకు కానీ అపాయమేనండి. చాలా డేంజర్ కోతులు చూస్తున్నారు కదండి. మనుషులు మీదికి రావడం జరుగుతుంది. చాలా డేంజర్ కోతులు. మీ ఊర్లో కోతులు ఉంటే మాకు కాల్ చేయండి, మేము కోతులు పడుతున్నాం. ఇలా పట్టిన కోతులకి ప్రతి ఒక్క కోతికి ఇలా టమాటాలు, కూరగాయలు, ఏదైనా మేతలు ఉన్నాయో మేతలు ప్రతి ఒక్క కోతికి మేతలు ఇవ్వడం పెట్టడం జరుగుతుంది. ఇలా చివరిలో మనం పంపించడానికి ఊళ్ళో నుంచి అడవిలో విడిచిపెట్టే ముందు ఇలా కోతులకి మంచి ఫుడ్, తర్వాత నీళ్లు, తర్వాత దానికి టోటల్గా ఏమేమి వసతులు ఉన్నాయో దానికి అన్నీ చేసి తినిపించిన తర్వాత అన్ని కోతులకి ప్రతి ఒక్క కోతికి మంచి ఆహారం ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన ప్రతి ఒక్క కోతిని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టడం కూడా జరుగుతుంది. ఇట్లా చూడండి, అన్ని కోతులు ప్రతి ఒక్క కోతికి ఆహారం అందుతుంది. ఫ్రెష్ అయిన టమాటాలు అండి. ఇట్లా అయిపోయిన తర్వాత అన్ని కోతులు ఇట్లా వ్యాన్, మా వెహికల్, బొలెరో, బీజం ఏదైతే పెడతారో దానిపైన ఇట్లా ప్రతి ఒక్క దానికి మత్తు లేకుండా, హాని లేకుండా, ఇబ్బంది లేకుండా సురక్షితంగా ఇట్లా టెంపో మీద ఈ జాలీ ద్వారా ఎక్కించడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే కంటిన్యూగా కోతులు విడిచిపెట్టేది ఎలాగో కూడా మీకు చూపించడం ఈ వీడియో ద్వారా జరుగుతుంది. మీ ఊర్లో కోతులు ఉంటే మాకు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే మేము వచ్చి కోతులు పట్టడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, రెప్ప మాట నిమిషంలోనే అన్ని కోతులు అడవిలోకి వెళుతుంది. ఫారెస్ట్ ప్రతి ఒక్క కోతిని అడవిలో విడిచిపెట్టడం జరుగుతుంది. SKS మంకీ క్యాచింగ్.